సన్నం రవ్వ ఉప్మా ఇంకా రవ్వ కేసరి అంటే నాకేమో మస్తు ఇష్టం. మస్తు రోజులైతుంది తినక. నా కోడలు అర్చననేమో నాకు షుగరు యాసిడిటీ అని తిననిస్తలేదు, కానీ నా మనసేమో ఆగుతలేదు. అయినా ఇవాళ ఎట్లయినా అర్చన ఊరికి పోయింది తెచ్చుకొని వండుకుందామంటేనేమో నాకున్న మోకాల నొప్పులకి దుకాణం దాకా పోయేంత ఓపిక కూడా లేదు. పోనీ బన్నీ గాడిని తెచ్చిమంటే ఆడు తెచ్చిస్తాడో ఏమంటాడో, ఆడు ముందే అంకర్ టింకర్ మాట్లాడతాడు. ఏం చేస్తాం. ఒరే పోడా, ఏడికోతున్నావురా? అబ్బా, నానమ్మ మళ్ళా చూసేసింది. కనబడద్దని ఉరుక్కుంటూ పోయినా కూడా చూస్తుంది కడ్డుది. బయటికి పోతున్నా ఆడుకోవడానికి, వస్తావా నువ్వు కూడా రానతోని? నాకున్న మోకాల నొప్పులకి గీడ్నే తిరగనికి శాతం అయితే లేదంటే నీతను బయటికి వస్తారా? ఇంకా ఒక పెద్ద కట్టె తెచ్చిస్తానే, అది పట్టుకొని నా వెనక వచ్చేసి. అవునే నానమ్మ, నాకు ఒకటి అర్థం కాదు. నువ్వు మన ఇంటికి వాచ్మ్యాన్ డ్యూటీ ఏమైనా చేస్తున్నావా? అవే బయట కూర్చున్నా లోపల కూర్చున్నా ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఏడిపోతున్నావు అని అడుగుతావు కంపల్సరీ. పెద్ద మాట అన్నాడు సార్. తోలు దొడ్డైతుందా? నన్నే వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తున్నావా అంటున్నావు? ఇది నా ఇల్లురా అని వట్టిగానే అన్నా బ్రో, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఫన్ను లేదు మన్ను లేదు, నడిడికెళ్ళి. అంతేరా అంతే. మీకు చిన్నప్పటి నుంచి స్నానాలు చేపియాలా, ముడ్డిలు గడగాల, అన్నం తినిపియాలా, అన్ని చేయాలా. మీ అమ్మ మిమ్మల్ని తిడితే మధ్యలో వచ్చి నేను తిట్లు పడాలా. కానీ మీకు నీ నానమ్మ అంటే లెక్కలేదు. ఇప్పుడు కాదురా, నా విలువ నేను పోయినాక తెలుస్తుంది మీకు. అబ్బా నానమ్మ, మళ్ళా పురాణం అంతా తీయకే, నీకు ఒక దండమే. అసలు ఇప్పుడు నీకేం కావాలి? నేను పోయి లోపల కూర్చోవాలన్నా చెప్పు, పోయి కూర్చుంటా. అంతేగాని ఇట్లాంటి మాటలు మాట్లాడకే. ఇప్పుడు వచ్చింట కొడుకు దారికి, ముందే తెమ్మంటే అడిదేనంటుండే, అదే ఇప్పుడు ఏం తెమ్మన్నా తెస్తాడు. నువ్వు వేడికన్నా పో, నాకేం చేసేది. గాని నాకు జరగి దుకాణాలకు పోయి గరదేపో కళ్ళకిలా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏందది గరానా? గర అంటే గరా గర అంటే రవ్వ. ఒక అర్ధ కిలో రవ్వ దేపో. లా 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 లా. అగో ఆడుతూ పాడుతూ వచ్చేసిన గాని ఇంతకి నానమ్మ ఏం తెమ్మన్నదో మర్చిపోయినా. ఇప్పుడు ఇట్లా చేయాలా? మళ్ళా ఇంటి దాకా పోయి రావాలంటే మళ్ళీ ఒక 5 నిమిషాలు. ఎందుకు చెప్పు? చక్కెర నచ్చు, చక్కెర కూడా అవుతాయి. సెటు ఒక అర్ధ కిలో చక్కెర. ఏమ్రా బన్నీగా, దుకాణంలోకి వస్తానే లేవు మొత్తం. కావాలనే వస్తలేను సెటు. నీ దగ్గర నెల మొత్తంకి సామాన్ కొన్నా కూడా నువ్వు ఒక చాక్లెట్ కూడా ఫ్రీగా ఇయ్యవు. అదే చూడు ముంగటున్న రమేష్ అన్న, పొద్దున పాల ప్యాకెట్ కొని 4 ఉస్మానియా బిస్కెట్లు ఇస్తే ఒకటి ఫ్రీగా ఇస్తాడు. ఇంకో బిస్కెట్ నువ్వు ఇస్తావా? నువ్వు ఇయ్యవు. 4 2 రూపాయల మురుకులు కొంటావు, ఇంకో మురుకు ఫ్రీగా ఇస్తాడు. నువ్వు ఇస్తావా? నువ్వు ఇయ్యవు. అందుకే నీ దగ్గర బంద్ చేసిన. అన్న దగ్గరనే తీసుకుంటున్నా రోజు. కాకపోతే ఇలా అన్నది ఇయ్యలేడు కాబట్టి నీ దగ్గరకు వచ్చిన, లేకపోతే ఇప్పుడు కూడా రాకపోతుంటే. ఇట్ట తయారయ్యేనే మీరంతా. నువ్వు బాగా హుషారైతున్నావురా. అయినా కూడా మీ మమ్మీ నా సామాన్ గుర్తుపడుతుంది కదా. నా దగ్గర నంబర్ 1 క్వాలిటీ సామాన్ ఉంటదిరా, ఆడ కొంచెం తక్కువ క్వాలిటీ సామాన్ ఉంటదిరా. అవి చూసి మీ అమ్మ చిట్కెలా గుర్తుపట్టేస్తుంది, నిన్ను నేడుతుంది. పో. అదంతా అప్పుడండి. చా అవునా సేటు? నేను 15 రోజుల నుంచి ఆ అన్న దగ్గరనే తీసుకుపోతున్న సామాన్. ఏ రోజు మా అమ్మ గుర్తుపట్టలేదు. ఇంకా అవే టేస్ట్ మంచిగా వస్తున్నాయి అంటున్నా సేటు. ఇగో నానమ్మ నీ చక్కెర. చక్కెర తెచ్చినవేం రా? నేనేం చేసుకోవాలి చక్కెర? ఒళ్ళంతా షుగర్ పెట్టుకొని. నేను అడిగింది ఏంది నీకు? గరా గరా అంటే రవ్వ అని కూడా చెప్పిన కదరా. మళ్ళా పోయి చక్కెర ఎత్తుకొచ్చినావు. గరా అంటే రవ్వనా? నేనేమో చక్కెర ఎత్తుకొచ్చిన. ఇప్పుడు నానమ్మనేమో దుమ్ము దులిపేస్తుంది. ఎట్లయినా తప్పించుకోవాలి. ఏంది గరా అంటే రవ్వనా? మరి ముందే రవ్వ అని చెప్పొచ్చు కదా నానమ్మ. నాకేమో ఉన్న తెలుగే సక్క రాదంటే నువ్వేదో పాతకాలం తెలుగు తెచ్చి చెప్తే నాకెట్లా అర్థమవుతుంది నానమ్మ? అరే పోరా, నాకు అవన్నీ తెలియదు. ఈ చక్కెర వాపస్ ఇచ్చి రవ్వ వేపో. ఇప్పటిదాకా అంతగానం బిల్డప్ ఇచ్చిన, ఇప్పుడు కనుక ఇది వాపస్ ఇవ్వడానికి వేసుకోపోయింది అనుకున్న పరువు పోతుంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు?